Hi everyone, welcome to Telugu Stock Channel. ఈ వీడియోలో మనం మాడ్యూల్ 2 ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ దీంట్లో స్పెషల్గా మనం ఇన్వర్స్ ప్యాటర్న్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో లాస్ట్ మాడ్యూల్ 1 వీడియోలో మనం రివర్సల్ ప్యాటర్న్స్లో హ్యామర్ ప్యాటర్న్ అండ్ అలాగే హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో లేదా కమెంట్ సెక్షన్లో ఆ వీడియో యొక్క లింక్ ఉంచుతాను. దాన్ని మీరు చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే చాలా సింపుల్గా ఈ వీడియో అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం ఇన్వర్టెడ్ హ్యామర్ అండ్ షూటింగ్ స్టార్ ప్యాటర్న్స్ గురించి నేర్చుకుందాం. అయితే ఇందులో మనం డిఫరెంట్ పాయింట్స్ నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. సో ఎలా అయితే ఒక హ్యామర్ ప్యాటర్న్స్కి మనం కొన్ని రూల్స్ నేర్చుకున్నామో అలాగే మనం ఇన్వర్టెడ్ హ్యామర్ ప్యాటర్న్స్కి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి అండ్ చాలా సిమిలర్గా ఉంటాయి. ఏంటంటే ఎప్పుడైతే ఒక క్యాండిల్ బాడీ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పాయింట్స్ ఉంది అని అంటే స్టిక్ అనేది 2x కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండాలి. అండ్ సెకండ్ రూల్ ఏంటి అంటే జనరల్గా మనకి ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ షేప్ కింద ఏదైతే ఉందో ఇక్కడ విక్ అనేది చాలా చాలా తక్కువ ఉండాలి లేదా అసలు ఉండకూడదు. అండ్ మన థర్డ్ రూల్ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ఒక స్టాక్లో చాలా పెద్ద ఫాల్ కానీ లేదా చాలా పెద్ద రైజ్ కానీ వచ్చిన తర్వాత మాత్రమే మనం ఇన్వర్టెడ్ హ్యామర్ షేప్ని ఐడెంటిఫై చేసుకోవాలి. సైడ్ వైజ్ మార్కెట్లో మనకు ఎప్పుడైనా సరే ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది అని అంటే దానికి ఎలాంటి సిగ్నిఫికెన్స్ ఉండదు. అయితే జనరల్గా క్యాండిల్ స్టిక్స్లో చాలా మంది నేర్చుకునే రాంగ్ మెథడ్ ఏంటి అంటే ఇన్వర్టెడ్ హ్యామర్ షేప్ అంటే ఒక రివర్సల్ అని అనుకుంటూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఇన్వర్టెడ్ హ్యామర్ షేప్ వచ్చింది అని అంటే ఒక ట్రెండ్ అనేది స్లో అవుతుంది అని ఉద్దేశం అనమాట. సో యూజువల్గా మనం ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ ఇలా పెరుగుతూ ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఇన్వర్టెడ్ హ్యామర్ షేప్ వచ్చింది అంటే స్టాక్ అనేది ఎయిదర్ సైడ్ వేస్ కానీ లేదా మళ్ళీ డౌన్ కానీ వెళ్ళొచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ చాలామంది బై మిస్టేక్ ఈ లెవెల్స్లో అగ్రెసివ్గా సెల్ చేయడం వల్ల సైడ్ వేస్ మార్కెట్ వచ్చింది అంటే చాలా ఎక్కువ నష్టపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఇలాంటి సైడ్ వేస్ కొంతకాలం కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు. అందుకనే ఇన్వర్టెడ్ హ్యామర్ని చాలామంది బిగ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో చిన్న ట్రేడర్స్కి ఒక ట్రాప్ లాగా క్రియేట్ చేస్తారనమాట. సో ఈ ట్రాప్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అది తెలుసుకోవడం కోసం మనం ఇప్పుడు ఇన్వర్టెడ్ హ్యామర్ని డీప్గా స్టడీ చేద్దాం. సో ఇన్వర్టెడ్ హ్యామర్లో మనకి రెండు రకాలు ఉంటాయన్నమాట. ఒకటి నార్మల్ ఇన్వర్టెడ్ హ్యామర్ అని పిలుస్తాం, రెండోది షూటింగ్ స్టార్ అంటాం అనమాట. ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ పడిపోతూ ఉంటాయో అలాంటప్పుడు ఒక హ్యామర్ని రివర్స్లో ఉంచితే ఎలా ఉంటుంది, యూజువల్గా ఒక హ్యామర్ షేప్ అంటే మనం ఇలా డ్రా చేస్తాం కదా, దానికి ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఇలా డ్రా చేస్తాం. సో ఇలాంటి ఇన్వర్టెడ్ హ్యామర్ షేప్ వచ్చినప్పుడు స్టాక్ ప్రైజెస్ రివర్స్ అవుతాయి అని అనుకుంటూ ఉంటారు. అట్ ది సేమ్ టైం స్టాక్ ప్రైజెస్ పెరుగుతున్నప్పుడు ఇలాంటి ఇన్వర్టెడ్ హ్యామర్ వస్తే స్టాక్ ప్రైజెస్ పడిపోతాయి అని అనుకుంటారు. అయితే కలర్ రెడ్ కలరా గ్రీన్ కలరా అంటే ఏ కలర్ అయినా ఏం ప్రాబ్లం లేదు, కలర్తో సంబంధం లేదు, అది ఒక ట్రాప్ మాత్రమే. సో ఈ ట్రాప్ వెనకాల ఉన్న సైకలాజికల్ రీజన్ ఏంటి అంటే ద రీసెన్సీ ఎఫెక్ట్ అనే దాంతో మనం యూజువల్గా రీసెంట్గా జరిగినవి మాత్రమే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం అండ్ లాంగ్ టర్మ్ని ఎక్కువగా మర్చిపోతూ ఉంటాం అనమాట. అంటే గతంలో ఎప్పుడో జరిగిన వాటిని మర్చిపోతూ ఉంటాం, రీసెంట్గా జరిగినవి చాలా ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. అందుకని ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ ఇలా పడిపోతూ ఉంటాయో మనం ఈ పడిపోవడాన్నే గుర్తుపెట్టుకొని స్టాక్ ఒక పర్టికులర్ సపోర్ట్ లెవెల్స్కి వచ్చినా కూడా సెల్ చేస్తూ ఉంటారు. అయితే జనరల్ పబ్లిక్ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ కంటిన్యూస్గా పడిపోతున్నప్పుడు ఇక్కడ వాళ్ళు సెల్ చేయరు. ఇంకొంచెం బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా సెల్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పడినా కూడా మనకి ప్రాఫిట్ వస్తుంది అండ్ దీని తర్వాత పడితే ఇంకా ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి ఇలా బౌన్స్ బ్యాక్ ఎప్పుడైతే అవుతూ ఉంటుందో ఈ లెవెల్స్లో ఎక్కువ మంది సెల్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి సెల్లర్స్ అందరూ కూడా కొంచెం స్టాక్ ప్రైజెస్ పడిపోయినప్పుడు ఇంకా పడుతుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నుంచి ఒక ఫ్రెష్ బయింగ్ రావడం వల్ల స్టాక్ ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి. బట్ పబ్లిక్ అంతకుముందు ఇక్కడ నుంచి ఇక్కడికి పడ్డం చూశారు కాబట్టి కొంచెం ప్రాఫిట్ వచ్చింది కదా, ఆ ప్రాఫిట్ మళ్ళీ వస్తే తీసేద్దాం అని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఒక పర్టికులర్ టైంకి నో ప్రాఫిట్ నో లాస్లో ఉంటారు. నో ప్రాఫిట్ నో లాస్లో ఉన్నప్పుడు కొంచెం ప్రాఫిట్ వస్తే తీసుకుందాం అని అనుకుంటారు, కానీ అది మెల్లగా లాసెస్లో కన్వర్ట్ అవుతుంది. తర్వాత నో ప్రాఫిట్ నో లాస్లో అమ్ముదాం అని అనుకుంటారు, కానీ అది ఇంకా పెద్ద లాసెస్గా వస్తుంది. అప్పుడు వీళ్ళు సెల్లర్స్ కాస్త మళ్ళీ బయ్యర్స్గా కన్వర్ట్ అయ్యి ఈ స్టాక్ని ఇంకా పైకి పుష్ చేస్తూ ఉంటారనమాట. ఇలా ఎవరైతే వాళ్ళ రీసెన్సీ ఎఫెక్ట్ వల్ల స్టాక్ ప్రైస్ పడిపోతూ ఉండి లాస్ట్ లెగ్లో వీళ్ళు ఇక్కడ సెల్ చేస్తూ ఉంటారు కదా, వీళ్ళందరి కోసం క్రియేట్ చేసిన ట్రాపే ఇన్వర్టెడ్ హ్యామర్ షేప్. ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ షేప్ వచ్చిన తర్వాత కనుక బయింగ్ మొమెంటం కనపడింది అని అంటే ఇక్కడ ఈ ట్రెండ్ అనేది స్లో డౌన్ అయ్యి అండ్ రివర్సల్కి పాసిబిలిటీ ఉంది అని అనుకుంటాం. అండ్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అంటే దీనిపైన మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. దీనిపైన కనుక గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయంటే కన్ఫర్మేషన్తో ఈజీగా పైకి
వెళ్తుంది అని మనం అనుకోవచ్చు. అండ్ అది ఎందుకు పైకి వెళ్తుంది, ఈ సెల్లర్స్ అందరూ కూడా లాసెస్ బుక్ చేసుకుని బయర్స్గా మారడం వల్ల పైకి వెళ్తుంది. సిమిలర్గా మనం షూటింగ్ స్టార్ని అర్థం చేసుకున్నా మన రీసెన్సీ ఎఫెక్ట్ వల్ల స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో చాలామంది బయర్స్ ఇంకా తొందరగా పెరుగుతుంది అని అజ్యూమ్ చేసుకొని ఒక పర్టికులర్ లెవెల్లో బై చేసుకుంటూ వెళ్తారు. అండ్ వీళ్ళు హెవీగా బై చేస్తున్న టైంలోనే బిగ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా సెల్ చేయడం వల్ల ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. సో ఈ షూటింగ్ స్టార్ ప్యాటర్న్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో దాని తర్వాత రెడ్ కలర్ క్యాండిల్స్ వచ్చి మనకి కిందకి వెళ్తూ ఉంటాయి కదా. అయితే ఎప్పుడైతే మనకి చిన్న చిన్న లాసెస్ కనపడతాయో అలాంటప్పుడు ఈ లెవెల్లో కొన్న బయర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు నో ప్రాఫిట్ నో లాస్లో అమ్మడానికి. కానీ స్టాక్ ప్రైస్ అలాగే కంటిన్యూ అవుతూ పడడం చూసి ఒక పర్టికులర్ లెవెల్లో వాళ్ళు ఆ టెన్షన్ని తట్టుకోలేక సెల్ చేయడం వల్ల మళ్ళీ ఫ్రెష్ సెల్లింగ్ వచ్చి స్టాక్ ప్రైస్ ఇంకా పడిపోతూ ఉంటాయి. చాలా మంది జనరల్ పబ్లిక్ యొక్క ఫియర్ అండ్ గ్రీడ్ వల్లనే మనకి ఈ ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే మరి ఈ ఇన్వర్టెడ్ హ్యామర్స్ ని మనం ఎలా ట్రేడ్ చేయాలి అని అంటే ఎప్పుడైతే మనకి ఇలా స్టాక్ ప్రైజెస్ పడిపోతూ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ షేప్ వస్తుందో మనం నెక్స్ట్ కన్ఫర్మేషన్ కోసం మనం గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతూ ఈ లెవెల్స్ ని ఈ హైస్ ని దాటుతూ ఉంటాయో ఇక్కడ మనం బై చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ లెవెల్లో బై చేసుకున్న తర్వాత యూజువల్ గా ఈ స్టిక్ లెంత్ ఎంతైతే ఉందో అంతవరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు అండ్ ఈ లెవెల్లో మనం స్టాప్ లాస్ ని పెట్టుకోవచ్చు. సిమిలర్ గా ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్ కూడా ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ పెరుగుతూ వెళ్తాయో అలాంటప్పుడు ఒక బయర్స్ ట్రాప్ లాగా ఇక్కడ నుంచి చాలా మంది బై చేసిన తర్వాత బిగ్ ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ గా సెల్ చేయడం వల్ల రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలాంటి రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయో ఇక్కడ నుంచి మనం దీన్ని స్టాప్ లాస్ గా అనుకొని పైన మనం ఎంతైతే లెంత్ చూస్తున్నామో అంత మనం టార్గెట్స్ తీసుకొని దీన్ని షార్ట్ సెల్లింగ్ చేయొచ్చు. బట్ ఈ రెండు కేసెస్లో మీరు అబ్జర్వ్ చేశారా, ఎప్పుడైతే మనకి ఇలాంటి షూటింగ్ స్టార్ కానీ లేకపోతే ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ వచ్చిన వెంటనే మనం ట్రేడ్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చే క్యాండిల్ స్టిక్స్ గ్రీన్ కలర్లో ఉంటున్నాయా రెడ్ కలర్లో ఉంటున్నాయా అన్న కన్ఫర్మేషన్ మనం తీసుకున్న తర్వాత కన్వీనియంట్ లెవెల్స్ దాటిన తర్వాత మాత్రమే మనం ట్రేడ్ చేయాలి. సో ఇలా మనం సైకలాజికల్గా అర్థం చేసుకున్నప్పుడు మన నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. అయితే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ తగ్గినా మనకి ప్రాఫిట్ వచ్చే టైమ్స్ ఈజీగా పెరుగుతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు నేర్చుకున్న ప్యాటర్న్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఇమేజ్లో షూటింగ్ స్టార్ ఎక్కడుందో కనుక్కోండి. సో ఈ వీడియోని ఒకసారి పాజ్ చేసి షూటింగ్ స్టార్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో మీరు అన్పాజ్ చేశారనుకుంటున్నాను. కొంతమంది మేబీ దీన్ని షూటింగ్ స్టార్గా ఐడెంటిఫై చేసి ఉండొచ్చు, లేదా కొంతమంది దీన్ని షూటింగ్ స్టార్గా ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. కానీ యాక్చువల్గా దీన్ని మనం డోజీ అంటామన్నమాట. ఎక్కడైతే మనకి ఓపెన్ అయిందో అదే లెవెల్లో క్లోజ్ అయింది కాబట్టి ఇది డోజీ అవుతుంది, ఇది షూటింగ్ స్టార్ ప్యాటర్న్ కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది షూటింగ్ స్టార్ షేప్లో కనపడుతూ ఉంది. సపోజ్ ఇది ఎక్స్ లెంత్ అయితే ఇది 2x లెంత్ ఉంది, కానీ యాక్చువల్గా ఇది ఒక సైడ్ వేజ్ మార్కెట్లో వచ్చిందనమాట. సో సైడ్ వేజ్ మార్కెట్లో వచ్చింది కాబట్టి ఇది కూడా షూటింగ్ స్టార్ కాదు. కాబట్టి ఈ ఇమేజ్లో మనకి షూటింగ్ స్టార్ అనేది లేదు. ఒకవేళ దీన్ని బై మిస్టేక్ షూటింగ్ స్టార్ అనుకొని కనుక ట్రేడ్ చేస్తే ఏమవుతుంది అంటే యూజువల్గా ఇలాంటి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రెడ్ కలర్ క్యాండిల్ వస్తుంది కాబట్టి ఈ లెవెల్లో సెల్ చేస్తారు. బట్ ఏమవుతుంది, స్టాక్ ప్రైస్ ఇక్కడ దాకా పెరిగాయి. అలాంటప్పుడు మనం యూజువల్గా ఇంత స్టాప్ లాస్ అని అనుకుంటే స్టాప్ లాస్ దగ్గరికి రాగానే కంగారు పడి ఎగ్జిట్ అయిపోతారనమాట. లేదా ఒక 4-5 క్యాండిల్స్ అయినా కూడా మనకి ఎలాంటి ప్రాఫిట్ రాదు కాబట్టి నో ప్రాఫిట్ నో లాస్లో ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. అందుకని ఇది ఒక రకంగా ఫేక్ సిగ్నల్. సో నెక్స్ట్ ఇప్పుడు చూపించబోయే ఇమేజ్లో ఇన్వర్టెడ్ హ్యామర్ని కనుక్కోవడానికి ట్రై చేయండి. సో యాక్చువల్గా ఇలా స్టాక్ ప్రైజెస్ పడిపోతూ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కానీ లేదా దీన్ని కానీ మీరు ఇన్వర్టెడ్ హ్యామర్గా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని కనుక ఇన్వర్టెడ్ హ్యామర్ షేప్ అని అనుకున్నారు అని అంటే మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసినట్టే. బట్ యాక్చువల్గా మరి ఇన్వర్టెడ్ హ్యామర్ వస్తే రివర్స్ అయి పెరగాలి కదా, కానీ పడింది. ఎందుకు పడింది అని అంటే ప్రతిసారి కూడా మనం గెస్ చేసినట్టుగా జరగదు. కొన్నిసార్లు మనకి స్టాప్ లాస్ హిట్ అవుతుంది. యాక్చువల్గా ఈ ట్రేడ్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇదొక కరెక్ట్ ఇన్వర్టెడ్ హ్యామర్. బట్ యాక్చువల్గా స్టాక్ ప్రైస్ పడిపోతున్నప్పుడు మన హ్యామర్ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ వచ్చినా కూడా ఇక్కడ ఫామ్ అయిన గ్రీన్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ హైని ఈజీగా దాటలేకపోయింది. అందుకనే మనం జనరల్గా ఈ హైని దాటుతున్నప్పుడే ఇక్కడ తొందరగా మనం ట్రేడ్ తీసేసుకుంటాం. బట్ ఎప్పుడైతే దాటలేకుండా కింద క్లోజ్ అయిందో ఈ లెవెల్స్లో మనం కొంచెం రిస్క్ చేసి సెల్ చేసి స్టాప్ లాస్తో బయటకు వచ్చేయచ్చు. బట్ నెక్స్ట్ డే ఏం జరిగింది, ఆ నెక్స్ట్ డే డైరెక్ట్గా ఈ సపోర్ట్ లెవెల్ లేదా స్టాప్ లాస్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ మనకి ట్రేడ్ చేస్తూ రివర్స్ అయి పడిపోయిందనమాట. సో అందుకనే మనం కొన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అవుతుంది అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా మనం నేర్చుకునే క్లాసెస్లో లేదా వీడియోస్లో ఏం చెప్తారు, ఎప్పుడైతే ఇలాగ రాగానే రివర్స్ అయిపోతుంది అన్నప్పుడు మనం మైండ్లో అది పెట్టుకుని స్టాప్ లాస్ అనే దాన్ని మర్చిపోతాం. బట్ స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను స్టాప్ లాస్ హిట్ అవుతున్న కాన్సెప్ట్సే మీకు ఎక్కువగా చూపిస్తున్నాను, మీరు చేసే మిస్టేక్స్ని ఎక్కువగా చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈ ఇమేజ్లో మీరు షూటింగ్ స్టార్ని ఐడెంటిఫై చేయండి. ఒకసారి ఈ వీడియోని పాజ్ చేసి షూటింగ్ స్టార్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ అన్పాజ్ చేయండి. సో మీరు అన్పాజ్ చేశారు అని అనుకుంటున్నాను. మోస్ట్లీ మీరు దీన్ని
షూటింగ్ స్టార్గా అనుకోవచ్చు, లేదా దీన్ని షూటింగ్ స్టార్గా అనుకోవచ్చు. అయితే ఈ రెండు షూటింగ్ స్టార్ షేప్స్లో దేన్ని ట్రేడ్ చేయాలి అంటే దేన్ని కూడా ట్రేడ్ చేయకూడదు. ఎందుకంటే ఇలాగా మనకి స్టాక్ ప్రైజెస్ పెరుగుతూ ఇలాంటి ఇన్వర్టెడ్ హ్యామర్ షేప్ వచ్చిన తర్వాత గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. యాక్చువల్గా రెడ్ కలర్ క్యాండిల్ రావాలి, బట్ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ట్రేడ్ చేయం. నెక్స్ట్ ఇది ఒక సైడ్ వేస్ మార్కెట్లో వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఇది క్లియర్ సైడ్ వేస్లో ఉంది కాబట్టి ఈవెన్ దో మనకి షూటింగ్ స్టార్ వచ్చి రెడ్ కలర్ వచ్చినా దీన్ని మనం ట్రేడ్ చేయం. ఒకవేళ ట్రేడ్ చేసినా కూడా ఎలాంటి ప్రాఫిట్ రావట్లేదు. 2-3 డేస్ తర్వాత కూడా ఆ లెవెల్స్లోనే స్టాక్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. సో నెక్స్ట్ ఈ ఇమేజ్లో ఇన్వర్టెడ్ హ్యామర్ని ఐడెంటిఫై చేయండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైస్ ఇలా పెరుగుతూ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత యూజువల్గా మనం సపోజ్ ఇంత టార్గెట్ అనుకున్నాం అనుకోండి, ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మనకి చాలా టైం పట్టింది. సో కొన్నిసార్లు మనకి మన స్టాప్ లాస్ని కనుక ఈ లెవెల్లో ప్లేస్ చేసుకుంటే స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, బట్ టార్గెట్ రీచ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఈ వీడియోలో నేను చాలా స్ట్రెస్ చేస్తుంది ఏంటి అంటే రివర్సల్ అనగానే మనం ఇలా ఆలోచిస్తాము, బట్ స్టాక్ మార్కెట్లో చాలాసార్లు రివర్సల్ అంటే ఇలా అవ్వదు. రివర్సల్ ఎలా అవుతుందంటే ఫస్ట్ స్టాక్ ప్రైస్ పడిపోయిన తర్వాత కొంతకాలం ఇలా ఉండి తర్వాత రివర్స్ అవుతుంది, లేదా బాగా పెరిగిన తర్వాత కొంతకాలం ఇలా ట్రేడ్ చేసి తర్వాత రివర్స్ అవుతుంది. సో అందుకనే ఈ రివర్సల్స్లో మనకి టైం పడుతుంది అన్న ఉద్దేశం మీకు తెలియాలి అని చెప్పే అలాంటి ఎగ్జాంపుల్సే నేను ఎక్కువగా చూపిస్తూ ఉన్నాను. అండ్ మోస్ట్లీ మార్కెట్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది. చాలామంది ఇమ్మీడియట్గా ప్రాఫిట్స్ రావాలి అని అనుకుంటారు, బట్ ఇమ్మీడియట్గా రావు, ఇమ్మీడియట్గా లాసెసే వస్తాయి. అండ్ ఫైనల్గా ఈ వీడియోలో ఇన్వర్టెడ్ హ్యామర్ షేప్ని ఐడెంటిఫై చేయండి. సో ఇక్కడ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ షేప్. కానీ మీరు అనుకుంటూ ఉండొచ్చు ఇది యాక్చువల్గా సైడ్ వేస్లో వచ్చింది ఇన్వర్టెడ్ హ్యామర్, మరి దీన్ని నేను ఎందుకు కన్సిడర్ చేశాను అని చెప్పి. యాక్చువల్గా ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ చాలా మంచి ట్రాప్గా యూజ్ చేశారనమాట ట్రేడర్స్. ఎలా యూజ్ చేశారంటే యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీలో స్టాక్ ప్రైజెస్ బాగా పెరిగిన తర్వాత ఇలా ఒక కప్ షేప్ అండ్ ఇలా ఒక హ్యాండిల్ షేప్ ఫామ్ అయ్యి కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ అయింది. యూజువల్గా ఇలాంటి కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఈ కప్ ఎంతైతే డెప్త్ ఉందో అంత పెరుగుతుంది అని చెప్పి ఎజ్యూమ్ చేసుకుంటూ ఉంటారనమాట. అందుకని వీళ్ళని ట్రాప్లో ఉంచడం కోసం ఈ లెవెల్స్కి తీసుకెళ్ళి ఆ లెవెల్స్లో సెల్ చేసి అక్కడి నుంచి షార్ప్గా పడేశారు. సో ఇలాగా ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ షేప్స్ని కొన్నిసార్లు ఇలాంటి ప్యాటర్న్స్లో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలా కూడా మనం ఇన్వర్టెడ్ హ్యామర్ని యూస్ చేసుకోవచ్చు. బట్ ఈ లెవెల్లో మీరు యూస్ చేయడానికి మీకు ఫర్దర్గా మాడ్యూల్ 3, మాడ్యూల్ 4 ఇలా నెక్స్ట్ వీడియోస్ మీరు చూస్తున్నారు అని అంటే మీకు ఇలాంటి ప్యాటర్న్స్ గురించి అండ్ అలాగే రకరకాల క్యాండిల్ స్టిక్స్ గురించి కూడా ఇంకా తెలుస్తూ ఉంటుంది. సో ఈ ఇమేజ్లో ఏ ప్యాటర్న్ ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేయండి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అని అనుకోండి, ఇక్కడ దీన్ని చూడగానే ఇన్వర్టెడ్ హ్యామర్ అని అనుకోవచ్చు, కానీ దాన్నే రిసెన్సీ ఎఫెక్ట్ అంటా నేను. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఇన్వర్టెడ్ హ్యామర్ కాదు, హ్యామర్ షేప్. బట్ ఈ వీడియోలో ఇప్పటిదాకా మీరు రిపీటెడ్గా ఇన్వర్టెడ్ హ్యామర్ అని విన్నారు కాబట్టి ఈ ఇన్వర్టెడ్ హ్యామర్కి అండ్ అలాగే హ్యామర్కి మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఒకవేళ మీరు నిజంగా కన్ఫ్యూజ్ అయ్యారు అని అంటే మీ మీద రిసెన్సీ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది అన్నట్టు. అందుకని మీకు చాలా ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అండ్ ఫేక్ సిగ్నల్స్ ఎక్కడైతే వస్తాయో అలాంటి చోట్ల ట్రేడ్ చేయకుండా ఉండడం ఇంపార్టెంట్. అయితే ఒకవేళ మీరు దీన్ని కనుక ఇన్వర్టెడ్ హ్యామర్ కనుక అనుకుని ఉంటే అది కూడా తప్పే. ఎందుకంటే మనకి ప్రీవియస్ ట్రెండ్ తెలియంది. ఒకవేళ ఇప్పుడు ప్రీవియస్ ట్రెండ్ అనేది డౌన్ ఉండొచ్చు, లేకపోతే సైడ్ వేజ్ ఉండొచ్చు, లేదా అప్ ఉండొచ్చు. ఇది తెలియకుండా ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ అని అనుకుంటున్నారు కాబట్టి ఇది కూడా మనకి తప్పే అవుతుంది. సో ఎప్పుడైనా ఇన్వర్టెడ్ హ్యామర్ అనగానే మనం రూల్స్ గుర్తు తెచ్చుకోవాలి. అంతకుముందు ఒక పెద్ద అప్ ట్రెండో డౌన్ ట్రెండో ఉంటేనే మనం దాన్ని ఇన్వర్టెడ్ హ్యామర్గా కన్సిడర్ చేసుకుంటూ ఉంటామన్నమాట. సో ఈ రూల్స్ ఇంపార్టెంట్. సో యూజువల్గా ఈ సైకాలజీ మన నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ని తగ్గిస్తూ ఉంటుందన్నమాట. మనం రీసెంట్గా నేర్చుకున్నవన్నీ కూడా మనం ఎక్కువగా అప్లై చేయడానికి ట్రై చేసి లూజ్ అవుతూ ఉంటాం. అలా లూజ్ అవ్వకుండా మనం స్లోగా ఒక టర్టిల్ లాగా ట్రేడ్ చేస్తే మాత్రమే మనం ఈజీగా మార్కెట్లో సక్సెస్ అవ్వగలుగుతాం. సో మీరు ఎంత కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అలాంటప్పుడు మీకు ఏది రియల్ సిగ్నల్ ఏది ఫేక్ సిగ్నల్ అని చెప్పి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు తక్కువ సార్లు ట్రేడ్ చేసి ఎక్కువ ప్రాఫిట్ ఎర్న్ చేయగలుగుతున్నారో ఆటోమేటిక్గా మీరు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా కన్వర్ట్ అవుతారు. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో మనం క్యాండిల్ స్టిక్స్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.